ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 220వ రోజుకు చేరుకున్నాము. విరాట పర్వంలో ఉన్నాము. ఈరోజు నిన్న మనము అర్జునుడు కృపాచార్యుల వారిని, గురువైనటువంటి ద్రోణాచార్యుల వారిని జయించడం జరిగింది. ఇక ఈరోజు అర్జునుడు కర్ణుడు, అశ్వత్థామలను ఓడించడం తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. వైశంపాయనుడు చెబుతున్నాడు, తదనంతరము అశ్వత్థామ అర్జునుడిపై దాడి చేశాడు. మేఘం నీటిని వర్షించినట్లుగా అతని వింటి నుండి బాణాలు కురిశాయి. వాయువులాగా ప్రచండమైన వేగం కలిగినప్పటికీ అతనిని అర్జునుడు ఎదుర్కొని నిలువరించి అతని గుర్రాలను తన బాణాలతో మూర్ఛిల్ల చేశాడు. గాయపడిన వాటికి దిక్కు తోచలేదు కూడా. అశ్వత్థామ కూడా అర్జునుడు కొద్దిగా ఏమరపాటుగా ఉండడం చూసి ఒక బాణంతో అతనిని వింటినారిని ఖండించాడు. అతని ఆ అలౌకిక కృత్యాన్ని చూసి దేవతలు ప్రశంసించారు. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు కూడా సాధువాదం చేశారు, అంటే స్తుతించారన్నమాట. తదనంతరము అశ్వత్థామ తన శ్రేష్టమైన ధనస్సును బాగా లాగి అనేక బాణాలను అర్జునుడి వక్షస్థలంపై నాటాడు. అర్జునుడు కిలకిలా నవ్వుతూనే గాంధీవాన్ని బలంగా వంచి వెంటనే దానిని కొత్త నారి బిగించాడు. ఆపై ఇద్దరి మధ్య గగురుపాటు కలిగించే యుద్ధం ఆరంభమయ్యింది. ఆ ఇద్దరూ పరాక్రమవంతులే కాబట్టి ప్రజ్వలిస్తున్న తమ సర్పాకార బాణాలతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు. అర్జునుడి వద్ద దివ్యమైన 2 అంప పొదులున్నాయి. అవి అక్షయమైనవి కనుక అతడు యుద్ధంలో కొండవలే చలించకుండా నిలుచున్నాడు. ఇటు అశ్వత్థామ వెంటనే బాణాలు వేయడం వలన అవి ఖాళీ అయిపోయాయి. అందుకని అతని కంటే అర్జునుడి వేగం అధికమైంది. ఇది చూసి కర్ణుడు ధనుష్టాంకారం చేశాడు. ఆ ధ్వని విని అర్జునుడు అటు తిరగగానే కర్ణుడు కంటపడ్డాడు. చూడగానే అర్జునుడు కోపంతో మండిపడ్డాడు. అతనిని చంపాలనే కోరికతో అతి తీక్షణంగా అతనిని చూశాడు అర్జునుడు. అశ్వత్థామను వదిలిపెట్టి వెంటనే అతని మీద దాడి చేశాడు. అతనిని సమీపించి, ఓ కర్ణ, యుద్ధంలో నీకు సాటి వచ్చేవారే ఎవరు లేరని సభలో నీవు పలికిన ప్రగల్భాలను నిజం చేసి చూపించడానికి ఈనాడు నీకు అవకాశం దొరికింది. నన్ను ఎదిరించకుండానే నీవు పలికిన ఆ బడాయి మాటలన్నీ ఇప్పుడు కౌరవుల మధ్య నాతో యుద్ధం చేసి నిజాలను నిరూపించు. నిండు సభలో దుర్మార్గులు ద్రౌపదికి కష్టం కలిగిస్తే నీవు వినోదంగా చూస్తూ ఊరుకుండిపోయావు కదా, గుర్తుందా? దానికి ఫలితము ఈనాడు అనుభవించు. అప్పుడు ధర్మానికి కట్టుబడి ఉన్న కారణంగా నేను అన్నింటినీ సహించి ఊరుకున్నాను. కానీ నేడు ఆ కోపం యొక్క ఫలితాన్ని ఈ యుద్ధంలో నా విజయంగా నీవు చూస్తావు అని తీవ్రంగా పలికాడు అర్జునుడు. అప్పుడు కర్ణుడు, ఓ అర్జున, నీవు చెప్పినది చేసి చూపించు. కబుర్లు బాగానే చెప్తున్నావు. నీవు చేసినది ఎవరికి తెలియనిది కాదు. నీవు ఇంతకు ముందు సహించి ఊరుకున్నది నీ అసమర్థత వల్లనే. అవును, నేడు నీ పరాక్రమం చూస్తే అప్పుడు ఒప్పుకుంటాను. నాతో యుద్ధం చేయాలనే నీ కోరిక ఇప్పుడిప్పుడు కలిగినదే కానీ పాతది అనిపించడం లేదు నాకు. సరే, ఈరోజు నీవు నాతో యుద్ధం చేసి నా బలాన్ని రుచి చూద్దువు కానీ అన్నాడు కర్ణుడు. అప్పుడు అర్జునుడు, ఓ రాధాపుత్ర, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నా ఎదురుగా నీవు యుద్ధం నుండి పారిపోయావు కనుక నీ ప్రాణాలు దక్కాయి. కేవలం నీ తమ్ముడు మాత్రమే చనిపోయాడు. ఆహా, తమ్ముడిని బలిపెట్టి యుద్ధరంగం విడిచి పారిపోయి పెద్దల మధ్య నిల్చొని ఇలాంటి మాటలు చెప్పేవాడు నీవు తప్ప వేరెవరుంటారు అని అధిక్షేపించాడు. ఇలా అని అర్జునుడు కర్ణుడి మీద కవచాన్ని కూడా ఛేదించగల బాణాలను ప్రయోగించాడు. కర్ణుడు కూడా బాణవృష్టి కురిపిస్తూ స్థిరంగా నిలుచున్నాడు.
అర్జునుడు వేరువేరు బాణాలతో కర్ణుడి యొక్క గుర్రాలను నొప్పించాడు. అతని చేతి తొడుగులను నరికివేశాడు. అంపపొదని వేలాడదీసుకునే తాటిని కూడా ఖండించి వేశాడు. కర్ణుడు అంపపొద నుండి బాణాలు తీసుకొని అర్జునుడి చేతులను గాయపరిచాడు. దానితో మూసి ఉంచిన పిడికిలి తెరుచుకుంది. అనంతరము అర్జునుడు కర్ణుడి యొక్క ధనస్సును ఖండించాడు. విల్లు విరిగిపోవడంతో అతడు శక్తిని ప్రయోగించాడు. కానీ బాణాలతో అర్జునుడు దానిని కూడా ముక్కలు ముక్కలు చేసివేశాడు. ఇది చూసి కర్ణుడి యొక్క అనుయాయులందరూ కూడా ఒక్కమ్మడిగా అర్జునుడి మీదికి ఉరికారు. కానీ గాంధీవ నిర్ముక్తమైన బాణాలు వారిని అందరినీ పరలోకానికి పంపాయి. అర్జునుడు గాంధీవాన్ని చెవులు వరకు లాగి ఎన్నో పదునైన బాణాలతో కర్ణుడి యొక్క గుర్రాలను గాయపరిచాడు. గాయపడి అవి కింద పడి మరీ మరణించాయి. అర్జునుడు ఒక తీవ్ర నారాచాన్ని కర్ణుడి ఎదలో గుచ్చాడు. అది కవచాన్ని ఛేదించి మరీ అతని శరీరంలో దిగబడింది. అతనికి స్పృహ తప్పింది. కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నాయి. లోపలే బాధను సహిస్తూ అతడు యుద్ధభూమిని విడిచి ఉత్తర దిశగా పారిపోయాడు. అర్జునుడు ఉత్తరుడు సింహనాదాలు చేశారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేయుట గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.